ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. నమస్కారం. అనునిత్యం ఆధ్యాత్మిక కాంతులను ప్రసరించే ధర్మ సందేహాలు కార్యక్రమానికి స్వాగతం. ప్రతినిత్యం ప్రేక్షకులు ఉత్తరాల ద్వారా, ఈమెయిల్స్ ద్వారా రాసి పంపించే అనేక ధర్మ సందేహాలకు పండితులచే శాస్త్రీయ సమాధానాలను అందిస్తున్న కార్యక్రమమే ధర్మ సందేహాలు. ఈనాటి ధర్మ సందేహాలు కార్యక్రమంలో ప్రేక్షకుల సందేహాలు నివృత్తి చేయడానికి మన ముందున్నారు హస్త సాముద్రిక సామ్రాట్, దేవి ఉపాసకులు, అమరావతి సిద్ధాంతి డాక్టర్ మాచిరాజు వేణుగోపాల్ గారు. వారిని అడిగి అనేక సందేహాలను నివృత్తి చేసుకుందాం. నమస్కారం అండి. గురుగారు, మొదటి సందేహాన్ని చూద్దామండి. సువర్ణ అమలాపురం నుంచి రాస్తున్నారు. ప్రదోషం అంటే ఏమిటి? ఆ రోజున శివ పూజలు ఎందుకు చేస్తారు? తెలియజేయగలరంటూ కోరుతున్నారు. శివ పరమాత్మకు చాలా విశిష్టవంతమైనటువంటి పూజాది కార్యక్రమం ప్రదోష పూజా సమయం అని. ప్రతినిత్యం కూడాను పరమేశ్వరుడు పార్వతితో కూడి సంధ్యా సమయంలో కైలాసగిరిలో చక్కగా తాండవం ఆడతాడు. ఆ తాండవం చేసేటువంటి సమయంలో బ్రహ్మ, విష్ణు మొదలైనటువంటి దేవతా గణాలతో పాటుగా సరస్వతీదేవి, లక్ష్మీదేవి కూడా వచ్చి తీరుతుంది. సరస్వతీదేవి వీణానాదం చేస్తుంది, బ్రహ్మ మధ్యలో వాయిస్తాడు, విష్ణుమూర్తి తాళం వేస్తూ ఉంటాడు. అప్పుడు తకధిమి 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 అంటూ ఆ నాట్యం చేసేటువంటి ఆనంద సమయంలో ఎవరైతే పరమేశ్వరుణ్ణి ధ్యానం చేస్తారో వారికి ఇహలోకంలో అష్టైశ్వర్య సిద్ధిని స్వామివారు ప్రసాదిస్తాడని శాస్త్రం. ప్రదోషము అనేటువంటిది 4 రకాలుగా ఉంటుంది. మాస ప్రదోషం, పక్ష ప్రదోషం, తర్వాత సంవత్సర ప్రదోషం అని చెప్పేసి. సంవత్సర ప్రదోష కాలమే మహాశివరాత్రి. ఆ ప్రదోష సమయంలో కనుక పరమేశ్వరుణ్ణి ఏకాదశ ద్రవ్యాలతో కనుక అర్చన చేసినట్లయితే ముక్తిప్రదమైనటువంటి మార్గం ఏర్పడుతుంది. ప్రతి నెలలో కూడాను వచ్చేటువంటి ప్రదోషాన్ని గుర్తుపెట్టుకొని సాయం సంధ్యా సమయంలో ఆ లింగాకృతిలో ఉన్నటువంటి స్వామివారిని మహాన్యాసక పూర్వకంగా అభిషేకార్చన చేసి అమృతతుల్యమైనటువంటి ఆ యొక్క తీర్థాన్ని స్వీకరించినట్లయితే వైద్యనాథుడైనటువంటి స్వామి ఆరోగ్యాన్ని, ఐశ్వర్యాన్ని ప్రసాదింపచేస్తాడు. శివుని యొక్క అనుగ్రహం ఎల్లవేళలా కూడాను ఉండి తీరుతుంది. కాబట్టే శివానుగ్రహేణ జ్ఞానప్రాప్తి అన్నారు. శివుని యొక్క అనుగ్రహం వల్లే జ్ఞానం ఉద్భవించబోతుంది. జ్ఞానానికి నాంది వాక్యం పలికేటువంటి వాడు పరమేశ్వరుడు. కాబట్టి ప్రదోష పూజ అనేటువంటిది ప్రతి దేవాలయంలో కూడా, ప్రతి గ్రామంలో కూడా అందరూ కలిసి గనక నిర్వహించి దాని విధి విధానాన్ని గనక ఆచరించినట్లయితే సృష్టిలో చాలా గొప్ప విశేషవంతమైనటువంటి అభివృద్ధి, సస్యశ్యామలవంతమైనటువంటి ప్రభావం, సకాలంలో వర్షాలు పడటం, ఇవన్నీ కూడాను సంభవిస్తాయి అని చెప్పేసి శాస్త్రం. అందుచేత శివాలయం లేని గ్రామం, విభూతి ధారణ చేయనటువంటి నుదురు, రుద్రాక్ష ధారణ చేయనటువంటి జన్మం వ్యర్థము, నీచము, నింజము అని శాస్త్రం. శివాలయం ఉన్నటువంటి ప్రతి ఒక్కరూ కూడా గ్రామంలో ఈ ప్రదోష పూజను నిర్వహించినట్లయితే చక్కటి యోగవంతమైన అభివృద్ధికరమైనటువంటి ప్రభావం
ఆ యొక్క గ్రామానికి కలిగి తీరుతుంది, ఆ కుటుంబానికి కలిగి తీరుతుంది. ఇది ప్రతి ఒక్కరూ కూడా ఆచరించవలసినటువంటి విశేష పూజగా మనకు శివమహాపురాణం చెప్పింది. అందుచేతనే శ్రీం శివాయ నమః అని చెప్పేసి అనుకున్నట్లయితే చక్కటి యోగవంతమైనటువంటి అభివృద్ధి కలిగి తీరుతుంది అని చెప్పేసి శాస్త్రం. పెయిన్ ఫిట్ హెర్బల్ అండ్ ఆయిల్ సమర్పించు ధర్మ సందేహాలు. ధర్మ సందేహాలు కార్యక్రమంలో ఇప్పుడు ఒక చిన్న విరామం.